నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దశాబ్ద కాలంగా ప్రపంచ యవనికపై బలంగా వినిపిస్తున్న పేరు. గత 2 దశాబ్దాలుగా అభివృద్ధికి చిరునామాగా నిలిచిన పేరు. స్ఫూర్తిదాయకమైన నాయకత్వ శైలి, ఉత్తేజభరిత ప్రసంగాలు, సుపరిపాలన, సత్వర నిర్ణయాలు, ప్రజలతో మమేకమయ్యే వ్యక్తిత్వం, ఇవన్నీ వెరసి దశాబ్దాలుగా మోదీని తిరుగులేని నాయకుడిగా నిలబెట్టాయి. ప్రధానిగా, ముఖ్యమంత్రిగా, అంతకంటే ముందు ఆర్ఎస్ఎస్ స్వయం సేవకుడిగా భారత రాజకీయ చిత్రంపై మోదీ బలమైన ముద్ర వేశారు. మోదీ అనే 2 అక్షరాలు అభివృద్ధికి ప్రతీక, యువత ఆకాంక్షలకు వారధి, మహిళామణుల సాధికారతకు భరోసా, మధ్యతరగతి ఆశలకు నమ్మకం, భారత శక్తికి నిలువెత్తు నిదర్శనం. ఒక్క మాటలో చెప్పాలంటే కోట్లాది భారతీయుల బలం, బలగం రెండూ మోదీనే. అంకిత భావంతో అందరం పనిచేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం అవుతుందనేటువంటి నమ్మేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఆనాడు స్వామి వివేకానంద ఒక నరేంద్రుడు, మళ్ళీ 100 సంవత్సరాల తర్వాత మరొక నరేంద్రుడు ఉద్భవించి ఈ దేశానికి ఆపద్బాంధుడిగానే కాకుండా ప్రపంచంలోకెల్లా కూడా భారతదేశం యొక్క ప్రతిష్టను, గౌరవాన్ని ఇనుమడింపజేసిన వ్యక్తిగా కొనియాడబడుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మంది ప్రజలు మా కుటుంబ సభ్యుడు నరేంద్ర మోడీ అని అనుకోవడం లోపల ఎవరికీ ఎట్లాంటి సందేహం లేదు. ఇది 100% చాలా స్పష్టంగా దేశ ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి అంశం. నాయకత్వానికి మారుపేరుగా నిలిచిన నరేంద్రుడికి అధికారం అంటే ఆశ కాదు, కోట్లాది దేశ ప్రజలకు సేవ చేసుకునేందుకు దొరికిన అవకాశంగా భావిస్తారు. ఆయన ప్రధాన సేవకుడుగా పనిచేస్తాను. ఏ ఒక్కరోజు కూడా మరి ఆయన నేను ఈ దేశం కోసం పనిచేయాలి అనేటువంటి ఒక అంకిత భావంతో ఉన్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అందుకే ఆయన ప్రతి అడుగు దేశ సంక్షేమం కోసమే, ప్రతి ఆలోచన దేశ ప్రజల భవిష్యత్తు కోసమే. తెలంగాణ దేశంలోనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. భారత 29వ రాష్ట్రంగా ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తి చేసుకున్న ప్రగతిశీల రాష్ట్రం. దేశ జీడీపీలో సగటు కన్నా అధిక వృద్ధి రేటు నమోదు చేస్తూ ప్రజల సర్వతోముఖాభివృద్ధికి అభివృద్ధి పథంలో ముందుకు అడుగు వేస్తున్న రాష్ట్రం. ఫార్మా, ఐటీ రంగాల్లో ప్రపంచ దిశను శాసిస్తూ దేశ పురోగతిలో భాగస్వామ్యమైన రాష్ట్రం తెలంగాణ. మరి ఈ చిన్న రాష్ట్రాన్ని సంక్షేమం, వికాసంలో మరింత ముందుకు తీసుకువెళ్లే లక్ష్యంతో ప్రధాని మోదీ గత 11 ఏళ్లలో కీలక చర్యలు తీసుకున్నారు. సత్వర అభివృద్ధికి బాటలు వేశారు. విశేషం ఏమిటంటే ఈ రాష్ట్రంతో ఆయనకు కాకతాళీయంగా మరో అనుబంధం ఉంది. నిజాం పాలన నుంచి తెలంగాణ విముక్తి పొందిన సెప్టెంబర్ 17వ తేదీనే ఆయన జన్మించారు. ఈ విషయాన్ని మోదీ సగర్వంగా చెప్పుకుంటారు. 17 सितंबर को हैदराबाद लिबरेशन डे मनाते हैं और मेरा सौभाग्य है कि उस दिन मुझे आपकी याद विशेष आती है क्योंकि 17 सितंबर मेरा जन्मदिन भी है. అహర్నిశలు కష్టపడి ఒక సామాన్య ఛాయ్వాలా నుంచి 140 కోట్ల మంది జనాభాకు ప్రతినిధిగా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి నాయకుడిగా ఎదగడం ఒక అద్భుతం. ఈ ప్రయాణంలో తెలంగాణతో ప్రధానికి ఉన్న అనుబంధం, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ఆయన తీసుకునే చర్యలు ఎన్నో. గుజరాత్లోని వడ్నగర్లో ఒక సామాన్య కుటుంబంలో 1950 సెప్టెంబర్ 17న జన్మించారు మోదీ. దామోదర్ దాస్ మూలచంద్ మోదీ, హీరాబెన్ దంపతుల 6 పిల్లల్లో 3వ సంతానం మోదీ. చాలా గడ్డు పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు బాల్యం. ఒక రైల్వే క్యాంటీన్లో ఛాయ్ అమ్మి తన జీవితాన్ని గడిపిన వ్యక్తి. యుక్త వయసులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో చేరిన మోదీ దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. ఆర్ఎస్ఎస్లో చేరినప్పుడు దేశం గురించి, మన దేశానికి సంబంధించినటువంటి సంస్కృతి గురించి, మన దేశ జీవన విధానం గురించి, దేశంలో ఉన్నటువంటి సమస్యల గురించి, మన దేశం యొక్క ప్రస్తుత అవసరాల గురించి
ఆర్ఎస్ఎస్లో అనేక విషయాలు ఆయన చిన్నతనంలోనే బాల్య స్వయం సేవక్గా రాష్ట్రీయ స్వయం సేవక్ భావాలకు వారు ఆకర్షితులై వారు తన జీవితం అంతా కూడా దేశానికి అంకితం చేయాలనే ఒక ఆలోచనతో స్వయం సేవకుడిగా రాణించి ఇక భారతీయ జనతా పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. 2001లో గుజరాత్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మోదీ 3 సార్లు అప్రతిహతంగా ముఖ్యమంత్రిగా సేవలందించారు. గుజరాత్ అభివృద్ధిని పరుగులు పెట్టించారు. అప్పట్లో ఆయన తీసుకొచ్చిన గుజరాత్ మోడల్ దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఇదే ఆయన ప్రధాని పదవి చేపట్టేందుకు బాటలు వేసిందిగా చెప్పుకోవచ్చు. గుజరాత్ ముఖ్యమంత్రిగా అనేక రకాలైన మన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశంలో వివిధ రాష్ట్రాల్లోకి గుజరాత్ ఒక అగ్రగామిగా ఉండేటట్టుగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాడు. గుజరాత్ రాష్ట్రాన్ని అగ్రపదంలో నిలబెట్టడమే కాకుండా దేశాన్ని కూడా అగ్రపదాన్ని తీసుకెళ్లాలన్న ప్రయత్నం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత చేపట్టాడు. ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే వివిధ రాష్ట్రాల మధ్యలో ఒక పోటీ డెవలప్మెంటల్ ఒక ఆరోగ్యకరమైనటువంటి అభివృద్ధి అంశంలో పోటీతత్వం వచ్చింది. వారు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి మరి ఇన్వెస్టర్ సమ్మిట్ పేరు మీద గ్రామాల దత్తత పేరు మీద అనేక రకాల కరప్షన్ ఫ్రీగా ఉంటూ వారు ముఖ్యమంత్రిగా ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ పైన దేశమంతా కూడా ప్రచారం చేయడంతో మా రాష్ట్రాలలో మౌలిక వసతులు పెరగాలి, మా రాష్ట్ర ప్రజలకు కూడా మేలు జరగాలని ఈరోజు ముఖ్యమంత్రులు ఆలోచన చేస్తున్నటువంటి అంశం చాలా మొదటిసారి నరేంద్ర మోడీ గారి చొరవతోటి ప్రారంభమైందని. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి మద్దతుగా 2013లో గుజరాత్ ముఖ్యమంత్రి హోదాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లేఖ రాసి మోదీ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ప్రజల ఆకాంక్షకు మద్దతు తెలిపారు. 2013లో ప్రధాని అభ్యర్థిగా మోదీ పేరును బీజేపీ ప్రకటించాక హైదరాబాద్లో జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. వారు మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రిగా ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రజల ముందు ఉంచడం కోసం హైదరాబాదులో లాల్ బహదూర్ స్టేడియంలో మొదటి సభ ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా అనుకోవచ్చు దాన్ని. ఆ సభ పెట్టినప్పుడు మనం లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ రావాలనుకుంటే టికెట్ తీసుకొని డబ్బులు చెల్లించి మీటింగ్ రావాలని చెప్తే కూడా కొన్ని వేలాది మంది రావడం జరిగింది. సుమారు 25,000 మంది టికెట్ కొనుక్కున్నారు. స్టేడియం నిండిపోయింది. టికెట్ ఏమి ఉండాలనే నియమమే లేదు, కానీ టికెట్ ఉంది, కొనుక్కోవచ్చు అంటే అన్ని వేల మంది కొనుక్కోవాలంటే అంత ఆసక్తి ఉంది. వారి ప్రసంగం వినడం కోసం ఆ రోజు వచ్చారు. ఈ తెలంగాణతో అలాంటి అనుబంధం ఆయనకి ఆ రోజే ఏర్పడింది. 2014 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బీజేపీ ఎన్డీఏ గెలుపు కోసం యావత్ దేశాన్ని చుట్టుముట్టి ప్రచారం నిర్వహించిన మోదీ వల్లే ఈ ఘన విజయం సాధ్యమైందని అందరూ భావిస్తారు. భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఏం కావాలి అని ఆలోచించారు. కూడు గూడు గుడ్డ ఇంతేనా? ఇంతకు మించి ప్రజలకు ఇంకేదో కావాలన్న ఆలోచన ఆయనది. ప్రభుత్వాల మీద ఆధారపడే విధంగా ప్రజలు ఉండకూడదు. ప్రజలు స్వయం సమృద్ధిగా ఎదగాలి. అప్పుడే వారు దేశాభివృద్ధిలో క్రియాశీలకంగా భాగస్వాములవుతారనేది మోదీ ఆలోచన. ఇందుకు తగ్గట్టుగా దృఢమైన సంకల్పంతో నైపుణ్యాభివృద్ధి దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ క్రమంలో ప్రతి ఒక్కరిని, ప్రతి సంస్థను, ప్రతి ప్రాంతాన్ని, ప్రతి రాష్ట్రాన్ని కలుపుకొని వెళ్తున్నారు. 2014లో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తెలంగాణ దేశ 29వ రాష్ట్రంగా అవతరించింది. ఈ సందర్భంగా ప్రధాని తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రాన్ని ప్రగతి శిఖరంలో తీసుకెళ్లడానికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రధాని తెలంగాణను చేయి పట్టుకుని ముందుకు నడిపిస్తున్నారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అనేక రకాల సహాయ సహకారాలు అందించడం జరిగింది. తెలంగాణ ఆకాంక్షలను స్వీకరించిన ప్రధాని రాష్ట్రానికి బలాలైన సాంస్కృతిక వారసత్వం, ఐటీ, ఫార్మా, పారిశ్రామిక తదితర రంగాలను మరింత బలోపేతం చేస్తున్నారు. మానవ వనరులను పదును పెడుతున్నారు. మోదీ ప్రభుత్వ నినాదం రాష్ట్రాల అభివృద్ధి ద్వారా దేశాభివృద్ధి.
ఈ సంకల్పంతోనే ప్రధాని తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి ప్రణాళికలు వేశారు. ఇదే కాకుండా తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రధాని ఈ రాష్ట్రాన్ని దక్షిణాది రాష్ట్రాలకు సౌత్ గేట్వే ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. హైదరాబాద్ నగరం మొత్తం దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రధానమైన నగరంగా రూపుదిద్దడానికి చాలా పెద్ద దోహదపడుతుందని నేను భావిస్తున్నాను. ఏ రాష్ట్ర అభివృద్ధికైనా దశాబ్ద కాలం చాలా తక్కువ సమయమని చెప్పుకోవచ్చు. అయితే అసాధ్యాన్ని సుసాధ్యం చేసే మోదీ తెలంగాణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచారు. రైల్వే, రహదారులు, విద్య, వైద్యం ఇలా ఏ రంగం తీసుకున్నా మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోంది. నరేంద్ర మోదీ గారు తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి ఈ కొత్త రాష్ట్రానికి మనం ఎక్కడ కూడా ఆటంకులు రావద్దని చెప్పేసి కూడా ఈ పర్యావరణ క్లియరెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దాదాపు జాతీయ రహదారులతో పాటు ఇక్కడ యూనివర్సిటీస్ కూడా వారు పెట్టడం జరిగింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్న ప్రధాని మోదీ విధానాలు తెలంగాణ రైతులను, గ్రామీణ సమాజాన్ని సాధికారత వైపు నడిపిస్తున్నాయి. గత 11 ఏళ్లలో పీఎం కిసాన్ ద్వారా 40 లక్షల మంది రైతులకు 13,000 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యాయి. కర్షకులకు 33,000 కోట్ల రూపాయల ఎరువుల సబ్సిడీ అందింది. గోదాములు, కోల్డ్ స్టోరేజీలు, ప్రాసెసింగ్ యూనిట్లు వంటి వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధికి 2,800 కోట్లకు పైగా ఖర్చు చేశారు. సూక్ష్మ నీటిపారుదల పథకం కిందకు కొత్తగా 3.6 లక్షల హెక్టార్ల భూమి సాగులోకొచ్చింది. దాదాపు 100 రైతు ఉత్పత్తి సంస్థలు, 18 లక్షల మంది రైతులకు ఈనాం పోర్టల్ ద్వారా మార్కెట్ యాక్సెస్ లభించింది. దీంతో రైతులు తమ పంటను ఇతర రాష్ట్రాల్లో కూడా విక్రయించుకునే సదుపాయాన్ని పొందారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేటువంటి కార్యక్రమాన్ని నేరుగా రైతుల యొక్క ఖాతాలోకి 6,000 రూపాయలు వేయడం, అలాంటి తెలంగాణలో 40 లక్షల మంది రైతులకు సుమారుగా 13,000 కోట్లకు పైగా అందజేసినారు. తెలంగాణ పసుపు రైతుల చిరకాల కళ జాతీయ పసుపు బోర్డు. పసుపు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు, పంటకు మార్కెటింగ్ సౌకర్యం పెంచేందుకు పసుపు బోర్డు ఏర్పాటు చేయమని ఇక్కడ రైతులు ఎప్పటినుంచో కోరుతున్నారు. వారి కలను నిజం చేశారు ప్రధాని మోదీ. ఈ ఏడాది జూన్ 29న నిజామాబాద్లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. ఈ టర్మరిక్ బోర్డు కేవలం తెలంగాణ రైతుల కోసమే కాకుండా దేశంలోని 20 రాష్ట్రాల్లో ఉన్న పసుపు రైతుల సంక్షేమానికి కృషి చేస్తోంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పసుపు బోర్డు ఇవ్వడం, భారతదేశంలో పండించేటువంటి పసుపుని అత్యధికంగా ప్రపంచానికి అందిస్తున్నటువంటిది. దాదాపు 70% పసుపు భారతదేశం నుండి ప్రపంచానికి అందుతూ ఉంది. ఇప్పుడు 1,876 కోట్ల పసుపు గత సంవత్సరం ఎగుమతి చేస్తే రానున్న 2030 వరకు ఎక్స్పోర్ట్ 5,000 కోట్ల వరకు తీసుకుపోవాలని చెప్పేసి ప్రధానమంత్రి గారు టార్గెట్ ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా బోర్డు అధికారులు కానీ, బోర్డు ఆఫీసర్స్ కానీ, బోర్డు అన్ని రకాలుగా ఆ రకంగా ప్రయత్నాన్ని మొదలుపెట్టింది. భారత యూరియా దిగుమతిపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు ప్రధాని ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో ఉన్న మూతపడిన ఎరువుల కర్మాగారాలను పునఃప్రారంభించారు. అందులో ఒకటి తెలంగాణలోని రామగుండం ఎరువుల కర్మాగారం. మూతపడి ఉన్న ఈ కర్మాగారాన్ని 9,500 కోట్లతో ఆధునీకరించి 2022 నవంబర్లో పునఃప్రారంభించి ప్రధాని జాతికి అంకితం చేశారు. రామగుండం ఎరువుల కర్మాగారం కాంగ్రెస్ టైంలో మూతపడితే వారు దాదాపు 6,000 పై చిలుకు కోట్లు ఖర్చు పెట్టి ఎరువుల కర్మాగారం నిర్మించి స్థానికుల ఉద్యోగాలు కల్పించినటువంటి మహానుభావులు. ఫార్మాస్యూటికల్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ ఒక ముఖ్య కేంద్రం. హైదరాబాద్ను ఫార్మా గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దేందుకు మోదీ అవసరమైన సహకారాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ ప్రపంచ స్థాయిలో వ్యాక్సిన్ సిటీగా గుర్తింపు పొందింది. కరోనా మహమ్మారిని పారద్రోలేందుకు ప్రపంచ దేశాలకు హైదరాబాద్ వ్యాక్సిన్ అందించింది. కోవిడ్ సంక్షోభంలో హైదరాబాద్ నుండి వ్యాక్సిన్లు ఇతర దేశాలకు సరఫరా అయ్యాయి అంటే దానికి ప్రధాని మోదీ అందించిన సహకారమే ప్రధాన కారణం. ఆ సమయంలో ప్రధాని జీనోమ్ వ్యాలీలోని భారత బయోటెక్ ఫార్మా కంపెనీను స్వయంగా సందర్శించి శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. అలాగే కోవిడ్ వ్యాక్సిన్లు తయారు చేస్తున్న హైదరాబాద్కు చెందిన డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్, బయోలాజికల్ లిమిటెడ్ సంస్థలను ప్రోత్సహించారు.
కేంద్రం తరఫు నుంచి ఈ సంస్థలకు వ్యాక్సిన్ అభివృద్ధిలో సహకారాన్ని అందించారు. ఫలితంగా హైదరాబాద్ నుండి ఇతర దేశాలకు కోవిడ్ వ్యాక్సిన్ పెద్ద ఎత్తున సరఫరా అయింది. ఈ వ్యాక్సిన్ల కారణంగా తెలంగాణ పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్కి వచ్చి మా ప్లాంట్కి వచ్చి ఒక 1 hour 10 minutes మా ప్లాంట్లో స్పెండ్ చేశారు. ఆ టైంలో మా సైంటిస్టులు అంతా ఇంటరాక్ట్ అయ్యి మమ్మల్ని చాలా సంతోషపరిచి మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు. ఆ మోటివేషను ఎట్లా అంటే అది ఒక డిసీజ్ లాగా మాకు అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. మన దేశానికి చేయాలా అని ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేశారు ఆయన. అప్పుడు అందరూ మేము సైంటిస్టులు 24 hours పనిచేసాం. ఆయన ఒకటే కాదు, ఆ తర్వాత ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ పెట్టేవాడు. వీడియో కాన్ఫరెన్స్ ఇంటికి పిలిపించారు, 2 తూర్లు ఇంటికి కూడా పిలిపించారు ఆయన. వచ్చి ఏమవుతా ఉంది, మీకు ఎట్లా ఏమేమి హెల్ప్ కావాలా, ఏమైనా సప్లైస్ ఏమైనా ప్రొవిషన్ ప్రాబ్లం ఉందా, ఇప్పుడు మీకు సప్లైస్ ఎట్లా అవుతా ఉంది, అన్ని ప్రతి ఒక్కదాన్ని అడిగేవాళ్ళు. కాబట్టి ఆ మోటివేషన్ వల్ల కోవాక్సిన్ని ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ 3rd largest vaccine trial company, 3rd country after US and UK, India 3rd country in the world, we developed a Covaxin. That ఆయన చేసిన ఎంకరేజ్మెంట్లోనే నేను చేయగలిగాను. అప్పుడే పుట్టిన తెలంగాణ రాష్ట్రానికి మౌలిక సదుపాయాల్లో ఎటువంటి కొరత ఉండకూడదని రహదారులు, రైల్వే విస్తరణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రామగుండం ఫెర్టిలైజర్ పరిశ్రమ పెట్టడం కానీ, వరంగల్లో టెక్స్టైల్ పార్క్ మంజూరు చేయడం కానీ, జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్కు మంజూరు చేయడం కానీ, రామప్ప దేవాలయానికి వరల్డ్ హెరిటేజ్ కేంద్రంగా గుర్తింపు తీసుకురావడం కానీ, ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క ప్రయత్నంతో తెలంగాణ రాష్ట్రానికి లాభం చేకూరింది. బీజేపీ తెలంగాణలో పెద్దగా ఎమ్మెల్యేలు లేకపోయినా, ప్రభుత్వం బీజేపీ లేకపోయినా 10 సంవత్సరాల్లో 12 లక్షల కోట్ల రూపాయలు వ్యయంతో కూడిన నిధులు ఈ రాష్ట్రం కల్పించారు. 15 కొత్త రైల్వే లైన్లతో సహా 30 రైల్వే ప్రాజెక్టుల కోసం 85,000 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎంఎంటీఎస్ సర్వీస్ను ఘట్కేసర్ లింగంపల్లి వరకు విస్తరించారు. అంతేకాదు, రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు ప్రధాని. అందుకు ఉదాహరణ కాజీపేట రైల్వే వ్యాగన్ యూనిట్. దీనికి ప్రధాని మోదీ 2023 జూలై 8న శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాలు తమ తమ ప్రాంతం నుంచి వందే భారత్ పరుగులు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోదీ సికింద్రాబాద్ టు తిరుపతి, సికింద్రాబాద్ విశాఖపట్నం మార్గాల్లో వందే భారత్ రైళ్లను ప్రారంభించారు. అలాగే ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు పచ్చజెండా ఊపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల రద్దీను తగ్గించేందుకు చెర్లపల్లిలో కొత్త టెర్మినల్ను మోదీ ప్రభుత్వం నిర్మించింది. ప్రధాని మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ఇది ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట్, వరంగల్, కరీంనగర్. దానిలో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. కరీంనగర్ రైల్వే స్టేషన్ 33 లక్షల రూపాయలతోని ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. కేవలం 21 నెలల్లో ఇలా దాదాపు 95% పనులన్నీ పూర్తయినాయి. కరీంనగర్ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటారు. ప్రధాని మోదీ తెలంగాణలో ఎన్నో కీలక ప్రాజెక్టులను ప్రారంభించారు. అందులో ఒకటి హైదరాబాద్ మెట్రో రైల్. 2017లో ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైన మెట్రో రైల్ హైదరాబాద్ ప్రజా రవాణా వ్యవస్థకు గేమ్ చేంజర్గా మారింది. మెట్రోలో నేడు 4 లక్షల మందికి పైగా ప్రయాణిస్తున్నారు. మెట్రోతో నగరవాసులు, ముఖ్యంగా ఐటీ ఉద్యోగుల రవాణా ఇక్కట్లు చాలా వరకు తగ్గాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో రైల్ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఎవరు పీపీపీ విధానంలో చేయడం జరగలేదు. గత 7 సంవత్సరాలుగా ఫుల్గా కంప్లీట్ అయిన తర్వాత మంచి రిజల్ట్స్ ఇక్కడ కనిపించాయి. ప్రజా రవాణా వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కీలకం రహదారులు. పట్టణ ప్రాంతాలతో అనుసంధానించి ఉపాధి, వర్తక అవకాశాలను మెరుగుపరిచేందుకు తోడ్పడే రహదారుల అభివృద్ధిపై ప్రధాని దృష్టి సారించారు. తెలంగాణలో గత 11 ఏళ్లలో పీఎం గ్రామ్ సడక్ యోజన కింద చిన్న చిన్న గ్రామాలను మండలాలకు, మండలాలను జిల్లాలకు, జిల్లాలను రాజధానితో అనుసంధానిస్తూ మెరుగుపరిచారు. రాష్ట్రంలో 2014 నుంచి 2025 మధ్య జాతీయ రహదారుల నెట్వర్క్ 2500 కిలోమీటర్ల నుంచి 5200 కిలోమీటర్ల వరకు పెరిగింది. ఇవాళ నేషనల్ హైవేస్ 1,10,000 కోట్ల రూపాయలు జాతీయ రహదారులు. అంతకుముందు తెలంగాణకు జాతీయ రహదారులు, నేషనల్ హైవేసే అరుదుగా ఉన్నటువంటి పరిస్థితి.
ఇప్పుడు నేషనల్ యావరేజ్లో సెకండ్ ప్లేస్లో ఉన్నాం. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వెలుపల మరిన్ని జిల్లాలను కలుపుతూ నగరానికి అనుసంధానం చేస్తూ రీజనల్ రింగ్ రోడ్ RRRకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. రోడ్డు రహదారులతో పాటు రాష్ట్రంలో విమానయాన రంగం అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యమిస్తోంది. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో 350 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటైన పౌర విమానయాన పరిశోధన సంస్థను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే వరంగల్ జిల్లాలో మామునూరు విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో కనెక్టివిటీ పెరిగి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. మొమనూరులో ఎయిర్పోర్ట్ నిర్మాణం కూడా పనులు మొదలైపోయినాయి. రాష్ట్ర ప్రభుత్వం కొంత భూమి ఇస్తే ఆ భూమి ఎక్వైర్ అయిపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా పూర్తిగా తయారైపోతుంది. డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో దాదాపు 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణకు వారు ఇచ్చారు. వ్యవసాయం నుండి ఉపాధి, ఇంధనం నుండి ఉత్పత్తి వరకు మోదీ ప్రభుత్వం ఆర్థిక వృద్ధిపై దృష్టి సారించింది. 2024 మార్చి 4న ఆదిలాబాద్ నుండి వర్చువల్గా పెద్దపల్లి జిల్లాలో NTPC విద్యుత్ కేంద్రాన్ని ప్రధాని ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కలలను నెరవేర్చడానికి అన్ని విధాలా సహాయం చేస్తోంది. ఇంధనం, రైల్, రహదారుల్లో ఈ ప్రాజెక్టులు రాష్ట్రానికి కొత్త అధ్యాయాన్ని రాస్తాయి. రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగ కల్పన, ప్రాంతీయ అభివృద్ధికి కూడా ప్రధాని ప్రాముఖ్యత ఇచ్చారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విధంగా సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయాన్ని ములుగు జిల్లాలో ఏర్పాటు చేసి అక్కడి గిరిజనులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించడంతో పాటు ఆ ప్రాంత అభివృద్ధికి మోదీ చేయూతనిస్తున్నారు. 900 కోట్లు బడ్జెట్తో సమ్మక్క సారక్క ట్రైబల్ సెంట్రల్ యూనివర్సిటీ, ఇది తెలంగాణ రాష్ట్రానికి చాలా లాభదాయకం. ఆల్రెడీ హైదరాబాద్లో 3 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకొక సెంట్రల్ యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం రావడం అది చాలా లాభదాయకము విద్యార్థులకి. యూనివర్సిటీ ములుగులో వస్తే దాని యొక్క క్యాస్కేడింగ్ ఇంపాక్ట్ మూలంగా అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్కి, పూర్ పీపుల్కి చదువుకునే అవకాశం దొరుకుతుంది. అక్కడ యూనివర్సిటీ కూడా ఒక మంచి కోర్సు స్టార్ట్ చేసి వాళ్ళకి స్కిల్స్ ఇస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. అంటే ఒక 10 ఇయర్స్లో, ఒక 20 ఇయర్స్లో ఆ ప్రాంతం యొక్క రూపురేఖలే కంప్లీట్గా మారిపోతాయి. దీంట్లో లార్జర్గా బెనిఫిట్ అయ్యే వాళ్ళు ట్రైబల్ పాపులేషనే. అభివృద్ధి చెందిన భారత్ కోసం అభివృద్ధి చెందిన తెలంగాణ, ఇది మోదీ ప్రభుత్వ సంకల్పం. ఆకాశంలో సగం అని చెప్పుకునే మహిళల పురోగతి కోసం ప్రధాని ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గత 11 ఏళ్లలో పేద మహిళలకు 12 లక్షల ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయి. మహిళల నేతృత్వంలో గత 11 ఏళ్లలో 11.59 లక్షల MSMEలు ఏర్పాటయ్యాయి. దాదాపు 80 లక్షల మంది ముద్రా రుణాలు తీసుకోగా అందులో మహిళలు ఎక్కువ మంది ఉండడం విశేషం. పేద మధ్యతరగతి వాళ్ళు, రోడ్ల మీద కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, పండ్లు అమ్ముకునే వాళ్ళు, చిరు వ్యాపారస్తులు, అలాంటి వాళ్ళకు రుణ సౌకర్యం అనేది ఈ వడ్డీ వ్యాపారాల ద్వారా పీడించబడుతున్నటువంటి ఈ వ్యవస్థలో వారు ముద్రా యోజన అనేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టినారు. ఈ కార్యక్రమం చాలా పెద్ద చేయూత ఇచ్చింది. ముఖ్యంగా మహిళా సోదరీమణులు దీంట్లో చాలా పెద్ద ఎత్తున భాగస్వాములైనారు. తెలంగాణలోనే సుమారుగా 5,33,000 మంది, 5,33,545 మంది వాళ్ళ అకౌంట్ల ద్వారా ఈ రుణాలు లబ్ధి పొంది వాళ్ళ జీవితాల్లో వెలుగు తెచ్చుకున్నారు. అటు ఆరోగ్య రంగాన్ని సైతం మోదీ విస్మరించలేదు. అందుకనే బీబీ నగర్లో ఏర్పాటైన ప్రతిష్టాత్మక ఎయిమ్స్కు అవసరమైన నిధులు సమకూరుస్తూ గ్రామీణులకు అధునాతన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆయుష్మాన్ భారత్, ప్రధాని జన ఆరోగ్య యోజన కింద 83 లక్షల మందికి పైగా లబ్ధిదారులకు 5,300 కోట్ల రూపాయల విలువైన ఉచిత వైద్య సేవలను కల్పించారు. అలాగే 5,000కు పైగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలను తెలంగాణలో ఏర్పాటు చేసి ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రాజెక్టుల మంజూరు సహా అనేక అంశాల్లో ప్రధాని మోదీ ప్రాధాన్యత ఇచ్చారు. నూతన రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవడమే కాదు, రాజకీయంగా కూడా ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు లాంటి వారికి కీలక పదవులు కల్పించారు. బండారు దత్తాత్రేయ ప్రధాని మోదీ మొదటి కేబినెట్లో కేంద్ర మంత్రిగా పనిచేశారు.
ఆ తర్వాత గవర్నర్గా పలు రాష్ట్రాలకు సేవలందించారు. సీనియర్ నేత విద్యాసాగర్ రావు కూడా పలు రాష్ట్రాలకు గవర్నర్గా పనిచేశారు. ఇక సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పదవులను నిర్వర్తిస్తున్నారు. అలాగే ఎంపీగా రెండోసారి గెలిచిన బండి సంజయ్కు తొలిసారిగా కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించారు. నరేంద్ర మోదీ గారు తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం ఇచ్చారు. మీ ఇంతకుముందు చెప్పిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని నేతల్ని కూడా వారు గుర్తించారు. రాజకీయంగా కూడా దత్తాత్రేయ గారికి హిమాచల్ ప్రదేశ్ గవర్నరు, తర్వాత హర్యానా గవర్నర్ ఇచ్చారు. ఇందుసేన్ రెడ్డి గారికి వారు త్రిపుర గవర్నర్ ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ లక్ష్మణ్ గారికి ఓబీసీ నేషనల్ ప్రెసిడెంట్తో పాటు రాజ్యసభ ఇచ్చారు, పార్లమెంటరీ బోర్డు ఇచ్చారు, ఎలక్టరల్ కమిటీ ఇచ్చారు. కాబట్టి ఇంతమంది రాజకీయ నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని గుర్తించడం అనేది అది నరేంద్ర మోదీ గారి యొక్క తెలంగాణ పట్ల ప్రేమ, తెలంగాణ ప్రజల పట్ల ప్రేమ, తెలంగాణ కార్యకర్తల పట్ల విశ్వాసం అని చెప్పేసి నేను భావిస్తాను. ప్రధాని మోదీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయ వృత్తులను ప్రోత్సహించారు. పోచంపల్లి ఇక్కతి చీరలు దేశంలో అన్ని ప్రాంతాలకే కాకుండా ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు. వోకల్ ఫర్ లోకల్ అనే నినాదంతో చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయమని ప్రజలను ప్రోత్సహించారు. దీంతో విక్రయాలు పెరిగి తెలంగాణలో చేనేతపై ఆధారపడిన ఎంతో మంది ఆర్థికంగా నిలదొక్కునేందుకు అవకాశం ఏర్పడింది. తెలంగాణలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రధాని మోదీ విధానాలు సానుకూలంగా మారాయి. తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయం, భద్రకాళి ఆలయం, సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. రాష్ట్రంలో ప్రధాని ఈ ఆలయాలను సందర్శించడంతో వీటి ప్రాముఖ్యత దేశ ప్రజలందరూ తెలుసుకోగలిగారు. అంతేకాదు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసే మోదీ హైదరాబాద్ శివార్లలో ఏర్పాటైన రామానుజాచార్య స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఆవిష్కరించారు. సాంస్కృతిక రంగంలో కూడా తెలంగాణ ముందుండాలని ప్రధాని ఆశించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశాల అభివృద్ధికి ప్రధాని చేయూతనిస్తున్నారు. ప్రముఖ రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. జోగులాంబ, భద్రాచలం ఆలయాలు సహా పలు ఆలయాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించారు. ప్రధాని మోదీ తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలవడమే కాక ఇక్కడి ప్రజల కృషిని అభినందించారు. అంతేకాదు వారి గురించి ప్రత్యేకంగా మన్ కీ బాత్లో ప్రస్తావించారు. ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తూ వెలుగులోకి రాని వారిని ప్రపంచానికి పరిచయం చేశారు. ప్రతిరోజు ఒక మొక్క నాటే కొత్తగూడెంకు చెందిన కె రాజశేఖర్ గురించి ప్రస్తావించారు. మన భారతదేశ ప్రధానమంత్రి వర్యులు నేను చేసినటువంటి సేవల్ని వారు గుర్తించి 114వ మన్ కీ బాత్లో నా గురించి వారు ప్రశంసించి అభినందించారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మిల్లెట్ ఆధారిత బిస్కెట్లు, గిరి శానిటరీ ప్యాడ్స్ తయారు చేస్తున్న మహిళల గురించి మన్ కీ బాత్లో చెప్పారు. అలాగే గోండి భాషలో రచనలు చేస్తున్న ఆదిలాబాద్కు చెందిన తొడసం కైలాష్ గురించి కూడా ప్రస్తావించి ఆయన అందరికీ తెలిసేలా చేశారు. G20 లోగోను రూపొందించిన వెల్ది హరిప్రసాద్ ప్రతిభ మన్ కీ బాత్ ద్వారా అందరికీ తెలిసింది. నిరుపేద చేనేత కార్మికుల్ని కూడా గుర్తించి కళను గుర్తించి కళను వివరించి మాట్లాడడం చాలా సంతోషం. దాంతోపాటు తర్వాత మమ్మల్ని కూడా 26 జనవరికి మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఢిల్లీకి ఆహ్వానించి పెరేడ్ అక్కడ జరుగుతున్నటువంటి ఢిల్లీ ఎర్రకోటలో జరుగుతున్న పెరేడ్ను కూడా కళ్ళారా తిలకించే అవకాశం రావడం నిజంగా సంతోషం. తెలంగాణ గ్రామాల్లో వ్యవసాయానికి డ్రోన్లు వినియోగిస్తున్న మహిళలకు కూడా మన్ కీ బాత్లో చోటు దొరికింది. ఆదిలాబాద్ ఆదివాసి మహిళలు తయారు చేసే ఇప్ప పువ్వు వంటకాలు, లడ్డూలు కూడా మన్ కీ బాత్ ద్వారా ప్రాచుర్యం పొందాయి. షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ ఇది తెలుగు రాష్ట్రాల్లో దశాబ్దాలుగా నలుగుతున్న అంశం. 2023లో హైదరాబాద్లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించారు. హైదరాబాద్ వేదికగా ప్రధాని ఇచ్చిన హామీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. కులం పేరు చెప్పుకోనికి సిగ్గుపడుతూ బాధపడుతూ భయపడ్డ ఒక జాతి పక్షాన నేనున్నాను, మీ ఆకాంక్షలకు నిజమైన ప్రశ్న అని చెప్పి మాకండగా ధైర్యం చెప్పడానికి, హక్కులు సాధించడానికి వచ్చిన మా అన్న మీకు ధన్యవాదాలు చెప్తున్నాను.
పేదవారి గురించి ఆలోచన చేసినప్పుడు ఏబిసిడి వర్గీకరణ కూడా ప్రధాన అంశంగా వారికి గుండెకు తట్టుకున్నది. నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ గారు అంత్యోదయ సిద్ధాంతాన్ని నమ్ముకొని దళితుల్లో ఉన్నటువంటి వాళ్లకు వర్గీకరణ ఏదైతే డిమాండ్ ఆ రోజు మందకృష్ణ మాదిగా ఒక ఉద్యమ రూపంలో తీసుకొచ్చారో బాహాటంగా వారు ఆ ఉద్యమంలో పాల్గొని నేను సైనికుడిగా పనిచేస్తామని చెప్పి చివరికి న్యాయం చేసినవి. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి పెద్దపీట వేస్తున్నారు ప్రధాని మోదీ. ప్రధాని నేతృత్వంలోని కేంద్రం ఇస్తున్న సహకారంతోనే హైదరాబాద్లో అంతరిక్ష రంగానికి చెందిన స్టార్టప్లు అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తున్నాయి. చాలా హిస్టారిక్ మూమెంట్ ఇండియాకి ఒక ప్రైవేట్ కంపెనీ రాకెట్ తయారు చేసి లాంచ్ చేయగలిగిందని. ఇదంతా మన ప్రైమ్ మినిస్టర్ గారి విజన్. ప్రైవేట్ సెక్టర్ ఓపెన్ చేస్తే ఎక్కువ ఉపాధులు కల్పిస్తాము, ఎక్కువ టెక్నాలజీ భారతదేశంలో డెవలప్ చేయొచ్చు స్పేస్ సెక్టర్లో అని చెప్పేసి ఆయన ఇది చేయడం జరిగింది. అండ్ ఆ విజనరీ స్టెప్ వలన మాలాంటి స్టార్టప్ ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేయగలిగింది. రక్షణ రంగంలో ఆత్మ నిర్భరత సాధించేందుకు హైదరాబాద్లోని రక్షణ రంగ పరిశ్రమలు ప్రధాన భూమిక పోషిస్తున్నాయి. ఫలితంగా ఫార్మా హబ్గానే కాకుండా హైదరాబాద్ నేడు ప్రపంచ స్థాయిలో అంతరిక్ష రక్షణ రంగాలకు గ్లోబల్ హబ్గా మారుతోంది. తెలుగు చిత్రరంగ ప్రముఖులను ప్రధాని వెన్నుతట్టి ప్రోత్సహిస్తున్నారు. ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ అవార్డు, పద్మ అవార్డులు సాధించిన సందర్భంగా ప్రధాని మోదీ ప్రముఖ నటుడు చిరంజీవికి అభినందనలు తెలిపారు. అలాగే నాగార్జున, ప్రభాస్ వంటి నటుల ప్రతిభను ప్రశంసించారు. మరోవైపు ఆస్కార్ అవార్డు కైవసం చేసుకున్న RRR చిత్ర బృందానికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. కీరవాణి, చంద్రబోస్ల ప్రతిభను కొనియాడారు. భారతదేశానికి స్వరాజ్య సిద్ధి జరిగిన అనంతరం స్వేచ్ఛా భారతంలో జన్మించిన తొలి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ మంత్రంతో సమ్మిళిత అభివృద్ధి, అవినీతి రహిత పాలనను అందించేందుకు ప్రజా భాగస్వామ్యంతో వారు చేస్తున్న కృషి నిరుపమానమైంది. పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతున్న తెలంగాణను ప్రధాని అభివృద్ధి, దేశ సాంస్కృతిక వైభవానికి చిహ్నంగా చూస్తారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధి పట్ల ఆయన చిత్తశుద్ధి విలువైనది. మాతృభూమి సేవలో సామాన్యుడి ఆకాంక్షగా మారి అహరహం శ్రమిస్తున్న నరేంద్రుడికి శతమానం భవతి.